తిరుపతి, తిరుమల, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, వాటితో పాటు అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం ఇవన్నీ ఎన్ని డేస్ లో మనకు డే బై డే ఎలా కవర్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. నేను ఫస్ట్ వచ్చేసి తిరుపతి వెళ్తున్నాను. ఈ తిరుపతికి వచ్చేసి వందే భారత్ ట్రైన్లో అయితే వెళ్తున్నాను. ప్రస్తుతానికి ట్రైన్ వచ్చేసి నా ముందే ఉంది చూడండి. మనకు ఎవ్రీడే సికింద్రాబాద్లో వచ్చేసి 6:10కి అయితే బయలుదేరుతుంది మార్నింగ్. మీకు అక్కడ వచ్చేసి తిరుపతిలో మీకు 2:35కి ఇలా దించేస్తుంది. ఎగ్జాక్ట్లీ 8 అవర్స్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతానికి మనం లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. టికెట్ ప్రైస్కి వచ్చేస్తే విత్ ఫుడ్ వచ్చేసి 1680, వితౌట్ ఫుడ్ వచ్చేసి 14-15 రూపీస్ అయితే పడుతుంది. ఇలా మీరు తిరుపతి అయితే చేరుకోండి. నేను ఇప్పుడే తిరుపతి అయితే వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ టైంకి అయితే దించేసింది 2:35కి. ఇక ఇక్కడ మీరు ఒకవేళ ఫ్రెష్ అప్ కావాలంటే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చూడండి. ఇక్కడ విష్ణు నిలయం అని అవన్నీ ఉన్నాయి. ఒకవేళ రూమ్ బుక్ చేసుకున్నా ఇక్కడైతే ఉండొచ్చు. ఇక్కడ విష్ణు నిలయం కనబడుతుంది చూడండి ఒకసారి. నేనైతే అవుట్ సైడ్ ప్రైవేట్ది అయితే రూమ్ తీసుకున్నాను, ఇక్కడైతే దొరకలేదు. ఇక ఇక్కడ దిగాక ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఒక 500 మీటర్స్ దూరంలోనే మీకు శ్రీ గోవిందరాజస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఏంటంటే సాయంత్రం 5 o'clock అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడనే ఉన్న కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి చూడండి. ఈ కపిల తీర్థం ఏంటంటే తిరుపతికి వెళ్ళే చౌరస్తా దగ్గరనే ఉంటుంది, తిరుపతిలోనే ఉంటుంది. మన కొండపైకి వెళ్ళకముందే తిరుపతిలో చౌరస్తా దగ్గర ఉంటుంది. ప్రస్తుతానికి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటంటే స్వామివారు సాక్షాత్తు వెలిచాడని చెప్పడం అయితే జరుగుతుంది. మనకు ఆ ఆకాశం నుంచి దార కిందికి పడ్డట్టు ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది. వర్షాకాలంలో మాత్రం నీటి ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పుణ్యస్థానాలు అయితే చేయండి. ఇంతటితో డే 1 కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడనే రెస్ట్ తీసుకున్నా. ఈ కపిలతీర్థం పక్కనే రూమ్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడ్డది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను తిరుమలకి అయితే బయలుదేరిపోయినా స్వామివారి దర్శనం కోసం. వెళ్తూ ఉంటే మీకు ఘాట్ రోడ్ ప్రయాణం మాత్రం ఒక గొప్ప అనుభూతిని అయితే ఇస్తుంది. సుమారు ఏంటంటే మీకు తిరుపతి నుంచి తిరుమల స్వామివారి దగ్గరికి 20 కిలోమీటర్ల దాకా అయితే ఉంటుంది. బస్సెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి, 100 రూపీస్ ఇలా ఉంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేనేంటంటే ప్రస్తుతానికి ఈ తిరుమల కొండపైకి అయితే చేరుకున్నాను. ఇక్కడ వచ్చేసి కారు వెహికల్స్ అన్ని పార్క్ చేసేసి నేను గేట్ నెంబర్ 8 నుంచి నేను లోపలికి అయితే వెళ్ళినా. చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే రష్ తక్కువ ఉండడం వల్ల నాకైతే దర్శనం తొందరనే అయిపోయింది. ఆ స్టేట్ బిల్డింగ్లో వచ్చేసి తలనీలాలు సమర్పించాలంటే అక్కడైతే సమర్పించవచ్చు. ఇక్కడ చూడండి మీకు స్వామివారి యొక్క మరొక క్షేత్రం అయితే కనబడుతుంది చూడండి. బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇలా లోపలికి వచ్చినాక ఒకసారి పైనుంచి చూడండి స్వామివారి యొక్క సన్నిధి ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు పుష్కరిణి సైడ్ అయితే మనం వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే స్టేట్లో నరసింహస్వామి వారి క్షేత్రం కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి పుష్కరిణి ఎలా ఉందో. చాలా పవిత్రమైన పుష్కరిణి అని చెప్పుకోవచ్చు. ఇందులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనంకి అయితే వెళ్తూ ఉంటాం మనమైతే. ఇక్కడ మరొక ఆలయం ఉంది చూడండి. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాక మీరు ఏంటంటే బస్ స్టాప్కి వచ్చేసేయండి, లేదా ప్రైవేట్ వెహికల్ ఉంటే ప్రైవేట్ వెహికల్, మీ వెహికల్ ఓన్ వెహికల్ అయినా సరే. ఫస్ట్ వెళ్ళబోయేది ఏంటంటే మనం ఇక్కడనే ఉన్న శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్తాం. బస్కి వచ్చేసి 135 రూపీస్ ఉంటుంది. ప్రైవేట్ వెహికల్ వచ్చేసి ఒక్కొక్కరికి 200 రూపీస్ ఇలా తీసుకుంటారు. అయితే ముఖ్యంగా మీకు ఏది వెళ్ళాలనుకుంటే అది వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. నేను వచ్చినప్పుడు ఏంటంటే చిన్నగా చిరుజల్లులు పడుతున్నాయి, పడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. కొండపైన ఎప్పుడు వర్షం పడుతుందో మనం చెప్పలేము. ఒకసారి చూడండి. ఇలా చూసుకుంటూ మనం ముందటికి వెళ్తూ ఉంటే ఈ గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు కనబడుతుందో. వావ్. ఇక్కడ ఉన్న శిలాతోరణం అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఏర్పడ్డదిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ అటు సైడ్ చూడండి. ఇక్కడ అడవికి సంబంధించిన కోళ్ళు అవి అయితే మీకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇక్కడ కోళ్ళు అవి ఉన్నాయి చూడండి. అడవిలో దొరికేటి, అరుదుగా దొరికేటి ఇక్కడైతే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మీకు చక్రతీర్థం అయితే కనబడుతుంది. చక్రతీర్థం ఏంటంటే శిలాతోరణం దాటుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తూ ఉంటే ఈ పచ్చని వృక్షాలు అవే కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ ఆహ్వాదిస్తూ మనకి ఆ కిందికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. చక్రతీర్థం ఏంటంటే కింద అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఆ కింది భాగంలో అందరైతే వెళ్ళిరు, మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడనే మనకు శ్రీ మహావిష్ణువు వచ్చేసి తన సుదర్శన చక్రాన్ని కడిగాడు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి మీదికైతే వెళ్దాం. అక్కడి దగ్గరికి పోవడానికి వీలైతే లేదు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోవడంతో చక్రతీర్థ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి మీ బస్సు అయితే బస్సు, ప్రైవేట్ వెహికల్ అయితే ప్రైవేట్ వెహికల్, ఓన్ వెహికల్ అయితే ఓన్ వెహికల్ ఎక్కండి. ఇక్కడి నుంచి వచ్చేసి మనం వెళ్ళేదిగా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే
వెళ్ళాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతానికైతే వచ్చేసాం చూడండి. ఇక్కడనే వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి వారు మొదటిసారి తన పాదాన్ని అయితే ఇక్కడే పెట్టాడట. అందుకే ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసి ఇక పైకి అయితే మనం చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మనం ఏంటంటే చాలా లైన్ ఉంది కదా, కొంచెం లాస్ట్ పై వరకు అయితే ఇక చేరుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో భక్తులు. ఇక ఇక్కడ స్వామివారి పాదాలు అయితే మీకు దర్శనం ఇస్తున్నాయి చూడండి. ఇక ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక కిందికి వచ్చేసండి పైన వృక్షాలు అయితే ఉంటాయి. ఫొటోస్ దిగాలంటే బెస్ట్ ప్లేస్. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. మనం వెళ్తుంటే దారిలోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధి అయితే ఉంటుంది, రోడ్ పైనే ఉంటుంది. ఇక్కడైతే మీరు స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ బస్సులో వస్తే ఇక్కడైతే మీకు ఆపరు, ప్రైవేట్ వెహికల్ వస్తే మాత్రమే ఆపుతారు. ఇక అక్కడి నుంచి మీకు వచ్చేది జపాలి తీర్థం. బట్ ఏంటంటే నేను జపాలి తీర్థం దగ్గర వెహికల్స్ బాగా ఉండడం వల్ల కొంచెం ముందుకు వచ్చిన ఆకాశగంగని ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే మనం ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడనే ఆకాశగంగ తీర్థం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. స్వామివారి అభిషేకానికి ప్రతిరోజు నీటిని వచ్చేసి ఇక్కడి నుంచే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందట. ఇలా లోపలికి అయితే ఉంటుంది. ఒకసారి ఆ ప్రదేశానికి అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఇగో స్వామివారి అభిషేకం చేసే నీటి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను జపాలి తీర్థం దగ్గరికి అయితే ఇక వెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే బస్సులో వస్తే జపాలి తీర్థానికైతే ఆపరు, ప్రైవేట్ వెహికల్ వస్తే మాత్రమే ఆపుతారు. ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడికి ఏంటంటే ఆ కింది నుంచి ఈ జపాలి తీర్థం దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మీకు ఏంటంటే 1 కిలోమీటర్ అయితే నడవాల్సి అయితే ఉంటుంది ఈ మెట్ల మార్గంలో. ఇక్కడ ఏంటంటే మనకు అరణ్యవాస సమయంలో సీతాదేవి, రామలక్ష్మణులు, ఆంజనేయుడు అయితే కొన్ని సంవత్సరాలు ఇక్కడైతే నివసించారట. ఈ తీర్థాన్ని రామతీర్థం అని పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడనే ఆంజనేయ స్వామి జన్మించాడని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. స్వామివారి క్షేత్రం అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇంతటితో జపాలి తీర్థం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక అదే రూట్లో డెడ్ ఎండ్ వచ్చేసిరనుకో పాప వినాశన తీర్థం అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఈ పాప వినాశన తీర్థం అయితే ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. పూర్వం ఏంటంటే ఎంతోమంది మహానుభావులు ఇక్కడ స్నానాన్ని అయితే ఆచరించారట. చూడండి ఎలా కనబడుతుందో ఒకసారి చూపిస్తారు చూడండి. ఇక్కడ వచ్చేసి నిరంతరం నీటి ప్రవాహం మాత్రం కిందికి జారుతూనే ఉంటుంది. ఇందులో స్నానం ఆచరిస్తే మాత్రం ఎటువంటి దోషాలున్నా పాపాలున్నా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మీరు తిరుపతి బస్ స్టాప్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే డే 3 అన్నట్టు, డే 2 అంతటితో కంప్లీట్ అయిపోతుంది. డే 3 మార్నింగ్ వచ్చేసేయండి. తిరుపతికి అయితే బస్ స్టాప్కి వచ్చేసారనుకో ఇక ఇక్కడ నుంచి మీరు వెల్లూరు వెళ్ళండి లేదా అరుణాచలం వెళ్ళండి, మీ ఇష్టం. ఒకవేళ మీరు డైరెక్ట్ అరుణాచలం వెళ్ళారనుకో 5 అవర్స్ జర్నీ ఉంటుంది. 255 రూపీస్ బస్ టికెట్ ఉంది. ఒకవేళ మీరు మధ్యలో వచ్చేసి కాణిపాకం కవర్ చేయాలంటే కవర్ చేయండి. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలోనే కాణిపాకం అయితే ఉంటుంది. లేదా డైరెక్ట్ వెల్లూరు అలా వెళ్ళండి. కాణిపాకం నుంచి వెళ్ళాలంటే చిత్తూరు వచ్చి చిత్తూరు నుంచి వెల్లూరు అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. అది మీ ఇష్టం. నేను డైరెక్ట్ వెల్లూరు అయితే వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి మనం వెల్లూరు సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇప్పుడు మనం చూస్తుందే వెల్లూరు టౌను. ఒకసారి చూడండి. ఇదంతా వెల్లూరు టౌను. ఇక్కడ చూడవలసినవి చాలానే ఉన్నాయి. మీకు ఏంటంటే తిరుపతి నుంచి వెల్లూరుకి వచ్చేసి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ ఈజీగా పడుతుంది. ఇక్కడ నుంచి మీకు అరుణాచలం కూడా అంతే 2.5 అవర్స్ పడుతుంది. మొత్తం 200 కిలోమీటర్స్ ఉంటుంది. 100 ఇక్కడి నుంచి అక్కడికి 100 అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతానికి మనం ఈ వెల్లూరు బస్ స్టాప్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది వచ్చేసి మెయిన్ మనకు చౌరస్తా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయినామనుకో డైరెక్ట్ వచ్చేసి మనం అరుణాచలం అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనం చూస్తుంది వెల్లూరు బస్ స్టేషన్. ఇప్పుడు మనం ఈ వెల్లూరులో చూడవలసిన ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వెల్లూరులో చూడవలసిన చూద్దాం. వెల్లూరులో మనకు ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బస్ స్టాప్ దగ్గరలో మీకున్న వెల్లూరు ఫోర్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫోర్ట్ తో పాటు మీకు ఫోర్ట్ లో వచ్చేసి జలగంటేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ 3 అయితే మీరు వెల్లూరులో అయితే కవర్ చేయండి. ఈ కవర్ చేసే వరకు మీకు ఈజీగా మధ్యాహ్నం అయితే అవుతుంది. ఇక ఇక్కడ నుంచి మనం అరుణాచలం అయితే చేరుకోండి. ప్రస్తుతానికి నేను అరుణాచలం అయితే వచ్చేసాను. నాకు ఇక్కడికి వచ్చే వరకు టైం వచ్చేసి 7 అయింది. అరుణాచలం బస్ స్టాప్ ముందు ఈ విధంగా అయితే వ్యూ అయితే ఉంటుంది. నైట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నా. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది. యాక్చువల్గా ఏంటంటే అరుణాచలంలో రూమ్స్కి వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంది. మినిమం రూమ్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే చిన్న డార్మెటరీ టైపు. ఒకవేళ ఇక్కడ నేల మీద పడుకోవాలంటే 100 రూపీసే తీసుకుంటుండే. ఇక్కడ ఉన్నాయని అయితే ఒకసారి చూడండి. కప్పుకోవడానికి దుప్పటి ఉంది, మెత్త అన్నీ అయితే ఇస్తున్నారు, సాప కూడా ఇస్తుండు. లేదు అనుకుంటే మీకు సపరేట్ రూమ్ కావాలంటే ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి. 500 రూపీస్ తీసుకుంటుండు. నేనైతే తీసుకున్నా. లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా వచ్చే వరకు అందరు దీపారాధన అయితే చేస్తున్నారు.
మనం మొదటగా ఏంటంటే ఇక స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం. నేనేంటంటే గిరి ప్రదక్షిణ ముందు ఫస్ట్ వచ్చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాను. ఇక చూడండి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గోపురాన్ని వచ్చేసి మనకు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు అయితే ఈ గోపురాన్ని అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ మీకు 200 పైగా అడుగుల ఎత్తులో అయితే ఈ గోపురం అయితే ఉంటుంది. సుమారు 11 అంతస్తుల్లో ఈ గోపురాన్ని అయితే నిర్మించారు. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ అరుణాచలంలో వచ్చేసి మనకు పంచభూతాలలో ఒకటైన మనకు అగ్నిలింగం అయితే ఇక్కడ కొలువై అయితే ఉంది. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకైతే వెళ్దాము. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ కనబడుతుంది, ఒక పెద్ద కోనేరు కూడా కనబడుతుంది చూడండి. ఇక రైట్ సైడ్ వచ్చేసి 1000 స్తంభాల గుడి మండపం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల వారు అయితే మండపాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి ఒక పెద్ద మనకు నంది విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఎక్కడి నుంచి లోపలికి వచ్చామనుకో ఇలా ఆలయం యొక్క నమూనా ఉంటుంది. అలా 3వ గోపురం దాటుకొని లోపలికి రాగానే మనకు 50 రూపీస్ దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటుంది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. పక్కనే వచ్చేసి ఇలా అమ్మవారి క్షేత్రం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఈ ఆలయాన్ని శివుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. అరుణాచలం అంటే ఒక పెద్ద కొండ అని అర్థం. మనకు తమిళంలో వచ్చేసి తిరువన్నామలై అని పిలవడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి ఈ ఆలయం ఎంత అద్భుతంగా మీకు కనబడుతుందో. ఇక్కడ వచ్చేసి శివుడు ఒక పెద్ద కొండ రూపంలో కొలువై అయితే ఉంటాడు. మహాశివరాత్రి రోజు మాత్రం ఇక్కడ శివుడు మాత్రం ప్రత్యక్షం అవుతాడు అని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే గిరి ప్రదక్షిణ అయితే చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, ప్రతిరోజు కొన్ని వెయ్యిల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటారు. ఒక 2 పెద్ద కోనేరులు అయితే ఉంటాయి. ఇక్కడ ముందు భాగానికి వచ్చేసేయండి. ఇక ఇక్కడ స్వామివారికి దీపారాధన స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసినాం. చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇంద్రలింగం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకైతే ఒక్కొక్క విధంగా లాభం అయితే కలుగుతుంది. రెండవదైన అగ్నిలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి ఇక్కడ లింగాలను దర్శనం చేసుకోవడం వల్ల కొందరికి సంతానం కలుగుతుంది, కొన్ని దర్శనం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర అయితే ఇక్కడ దాగి అయితే ఉంది. ఈ అష్టలింగాలు వచ్చేసి మనకు మొత్తం ఈ కొండ చుట్టూ అయితే ఉంటాయి. 3వ లింగమైన యమలింగం దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. చూడండి ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి 4వ లింగం దగ్గరికి అయితే మనం బయలుదేరుతున్నాం. చూడండి ఇలా వెళ్తూ ఉంటే మీకు దారిలో వచ్చేసి ఎక్కడ ఏమున్నాయి అనేది ఒక పెద్ద సైన్ బోర్డులు అయితే కనబడతాయి. ఒకసారి చూపిస్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా మీకు సైన్ బోర్డులు అయితే ఉంటాయి. చూసుకుంటూ మీరైతే వెళ్ళండి. లేదా మీకు ఆరోగ్యం సహకరించని వాళ్ళకు వచ్చేసి ఆటోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ ఇలా తీసుకుంటున్నారు. అన్ని లింగాలను దర్శనం చేయించుకొని వాళ్ళు మళ్ళీ మీకు ఎక్కడ ఎక్కారో అక్కడైతే దించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి నీరుతి లింగం కూడా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నెమలీలు అయితే కనబడుతున్నాయి చూడండి. రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద ఫారెస్ట్ లాగా మీకు కనబడుతుందో. మనం మరొక లింగమైన సూర్యలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. అష్టలింగాలలో వచ్చేసి సూర్యలింగం అయితే కాదు. ఇక్కడ నుంచి మనం మరొక లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఒకసారి చూడండి వరుణలింగం అయితే మీకు దర్శనమిస్తుంది. ఇక్కడ కూడా మీకు లింగ రూపంలో ఉన్న స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే దారిలోనే మీకు రైట్ సైడ్ వచ్చేసి ఇలా మీకు ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి ఆది అన్నామలై టెంపుల్. ఒకవేళ మీకు టైం ఉంటే ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ వెళ్ళగానే మీకు వచ్చేసి వాయులింగం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి మనం వాయులింగ క్షేత్రం దగ్గరే ఉన్నాము. ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా మీరు గిరి ప్రదక్షిణలో భాగంగా దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కిలోమీటర్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా రాగానే మీకు వచ్చేసి కుబేరలింగం కూడా మీకు దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ముందుకైతే వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో టెంపుల్ మాత్రం మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 4 to 8 మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మిగతా టైంలో వచ్చేసి మూసేసి అయితే ఈ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఈ మోక్ష మార్గాన్ని మీరు దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి పాపాలు ఉన్నా తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఈ మోక్ష మార్గంలో మాత్రం ఎటువంటి లావు ఉన్న వాళ్ళైనా ఈజీగా బయటకు అయితే వచ్చేస్తారు. స్టార్టింగ్లో వచ్చేసి చిన్న గదిలా ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే మరొక గది ఉంటుంది. అక్కడి నుంచి మనం బయటికి రావాల్సి అయితే ఉంటుంది. ఇలా బయటికి రావడం వల్ల ఎటువంటి పాపాలు ఉన్నా మన అయితే తొలగిపోవడం అయితే జరిగి మోక్షం అయితే లభిస్తుంది. ఈ అక్కడి నుంచి చివరి లింగమైన మనం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మనం ఈశాన్య లింగం ఉన్న ప్రదేశం దగ్గరే ఉన్నాం. చూడండి ఇంతటితో మీకు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాక టెంపుల్ దగ్గరికి వస్తారు కదా, అక్కడి నుంచి నేను వచ్చేసి ఈ పక్కనే ఉన్న
స్వామివారి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్దామని ఆటో అయితే మాట్లాడుకున్నాను. ఆటో వాళ్ళు వచ్చేసి ఒక 150 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. శ్రీ రమణ మహర్షి వారి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాను. ఈ ఆశ్రమంలో ఉండాలన్నా మీరు ఉండొచ్చు, కానీ ఒక 2 నెలల ముందే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు వచ్చేసి మీకు రిప్లై ఇస్తారు, అప్పుడు రూమ్ అయితే బుక్ అవుతుంది. ఒక 400 రూపీస్ ఇలా ఉంటుంది అంతే రూమ్. ఎన్ని రోజులైనా మీరు ఉండొచ్చు. ఈ రమణ మహర్షి స్వామి ఆశ్రమం నుంచి కొంత దూరంలోనే మీకు శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం కూడా సేమ్ నిరంతరం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. వచ్చేటప్పుడు ఏంటంటే నేను నడుచుకుంటూ మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. మధ్యలో వచ్చేసి అగ్నితీర్థం కనబడుతుంది. ఇక్కడ అగ్నితీర్థాన్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకొని రిటర్న్లో నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటానే వచ్చేసాను. అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీ ఇష్టం, వెహికల్ మీద వస్తారా నడుచుకుంటూ వస్తారా అనేది మీ ఇష్టం. ఇంతటితో అరుణాచలం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఈ 4వ రోజులో మధ్యాహ్నం వచ్చేసి 1 వరకు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి నేను కాంచీపురం అయితే వెళ్తున్నాను. కాంచీపురంకి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగా 4 అవర్స్ అయితే పడుతుంది. టికెట్ ప్రైస్ ఆ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 7 అయింది. చూడండి బస్సెస్ మాత్రం ఫుల్ ఉంటాయి, చాలా కష్టం ఇక్కడ బస్సెస్ దొరకడం అయితే. నేను ఏంటంటే నైట్ రాగానే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి క్షేత్రాన్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. కంచి కామాక్షి అమ్మవారిని నైట్ ఒకసారి ఎలా ఉంటుంది వ్యూ అనేది మీకు అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. నైట్ ఎంత చక్కగా కనబడుతుంది చూడండి అమ్మవారి క్షేత్రం. ఇక అంతటితో నాకు 8 o'clock అయిపోయింది. ఇక్కడ టెంపుల్స్ అయితే మూసేశారు. నేను ఇక్కడనే స్టే చేసిన రూమ్ అయితే చూపిస్తాను నైట్ వచ్చాక. ఒకసారి చూడండి, నాకు ఈ టెంపుల్ పక్కనే ఒక రూమ్ అయితే దొరికింది. చూడండి కేకేఆర్ రూమ్స్ అని అయితే ఉంది. నెంబర్ పైన అక్కడ స్క్రీన్ పైన అయితే ఉంది చూడండి. ఒకసారి రూమ్ను కూడా చూపిస్తా. ఈ రూమ్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ 800 రూపీస్ అయితే పడ్డది. ఒకసారి రూమ్లోకి అయితే వెళ్దాం పదండి. రూమ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. పక్కనే టెంపుల్ అయితే మీకు కనబడుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీకు దొరకకపోతే ఇక్కడ స్టే చేయొచ్చు, బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక ఇక్కడనే ఉన్న ఫస్ట్ ఉలగలందర్ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్గా చూడండి శ్రీ ఉలగలందర్ పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు అయితే కొరుస్తారు. ఇక్కడ నేను స్వామివారిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక మార్నింగ్ టైంలో వచ్చేసి ఈ విధంగా అమ్మవారి క్షేత్రం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ ధ్వజస్తంభం మీకు చాలా చక్కగా అయితే కనబడుతుంది చూడండి. అమ్మవారి యొక్క రథం వచ్చేసి సింహం అనుకుంటా ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే మనం దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో ఈ అమ్మవారి పుష్కరిణి అయితే మీకు దర్శనం ఇస్తుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ పుష్కరిణి అయితే కనబడుతుందో చూడండి. స్నానాలు చేయడానికి వీలైతే లేదు, లోపలికి అయితే ఎవరిని అలౌ చేస్తలేరు. ఇక ఇక్కడి నుంచి చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ మొదటి భాగానికి అయితే చేరుకున్నాను. ఇక ఇక్కడి నుంచి నేను మరొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి. ఈ టెంపుల్ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. కచబేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఈ టెంపుల్ పేరు అయితే. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే స్వామివారు వచ్చేసి అంటే ఇక్కడ విష్ణుమూర్తి వచ్చేసి మీకు తాబేలు రూపంలో అయితే దర్శనమిస్తాడు. శివుడు వచ్చేసి లింగ రూపంలో అయితే మనకు కనబడతాడు. పూర్వం దేవతలకు సహాయం చేయడానికి విష్ణుమూర్తి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గుంతను తవ్వి ఇక్కడ స్నానాన్ని ఆచరించి శివుని కోరడంతో శివుడు అయితే సహాయం అయితే చేశాడట. ఇది ఆలయం యొక్క చరిత్రగా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కొంత దూరం వస్తే మీకు సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మీకు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ క్షేత్రం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి కొంత దూరం వచ్చారనుకో శ్రీ కంచి కామకోటి పీఠం అయితే ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఒక జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఏకాంబనాథేశ్వర టెంపుల్ కూడా కనబడుతుంది. పంచభూత క్షేత్రాల్లో పృథ్వీలింగం వచ్చేసి ఇక్కడ కొలువై అయితే ఉంది. పూర్వం ఏంటంటే పార్వతీదేవి ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద తపస్సు అయితే చేయడం జరిగిందట. అందుకే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆ మామిడి చెట్టు 3000 సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ చెట్టు కూలిపోయిన ఆ ప్రదేశంలో మరొక వృక్షం అయితే ఉంది. ఆ ఫలాలను తింటే సంతానం అయితే కలుగుతుందట. మనకు శివుడు పార్వతి ఆ చెట్టు కింద చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఉంటుంది. నేనైతే వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను. మీరు తప్పకుండా మీరైతే దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక కిలోమీటర్ దూరంలోనే మీకు మరొక ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం పేరే శ్రీ పాండవదూత పెరుమాళ్ టెంపుల్. ఒకవేళ మీరు నడవలేమో అనుకుంటే ఆటోలు మాట్లాడుకోవచ్చు. ఒక 500 600 తీసుకుంటారు. ఇవన్నీ టెంపుల్ని వాళ్ళు దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మిమ్మల్ని అక్కడైతే దించేయడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల దూరంలో మీకు శ్రీ
కైలాసనాథ టెంపుల్ అయితే ఉంటుంది. కంచిలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం అయితే ఒకటి. ఈ ఆలయం ఏంటంటే సుమారు 6-7 శతాబ్దాల కాలంలో నిర్మించడం అయితే జరిగింది. యాక్చువల్గా ఏంటంటే కంచిలో ఉన్న అన్ని టెంపుల్ అప్పుడే నిర్మించారు. పల్లవరాజుల హయాంలో ఈ ఆలయాలను అయితే నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు ఈ విజయనగర రాజులు, చోళ రాజులు అందరైతే పునర్నిర్మాణం అయితే చేపట్టారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి మాత్రం చెప్పుకోవాల్సింది ఈ కైలాసనాథ టెంపులే. శ్రీ మహావిష్ణువు కొలువైన ఒక గొప్ప పుణ్యక్షేత్రమే ఈ క్షేత్రం. సుమారు 1000కి పైగా దేవాలయాలు అయితే ఇక్కడైతే ఉండేటి అట. ప్రస్తుతానికి కొన్ని దేవాలయాలను అయితే మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం. ఇక ఇక్కడ నుంచి నేను వచ్చేసి శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాను. మీకు బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రైవేట్ ఆటో అయితే 200 తీసుకుంటారు. ఒకవేళ షేర్డ్ ఆటో అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ దాకా. ఇక్కడ ఏంటంటే వరదరాజస్వామి మనకు 40 సంవత్సరాలకు ఒకసారి అయితే భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఏంటంటే చోళ రాజులు, విజయనగర రాజులు వాళ్ళ రాజ్యం అంతమైన తర్వాత మొఘుళ్ళ సామ్రాజ్యం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సంపదను అయితే దోచుకెళ్లారట. ఆ టైంలో స్వామివారిని కూడా ఎత్తుకెళ్తారన్న ఉద్దేశంతో ఒక వెండి దాంట్లో భద్రపరిచి కోనేరులో అయితే ఉంచారట. అప్పుడు వచ్చేసి మనకు స్వామివారి కోనేరు కింద అయితే ఉన్నాడు. అయితే తర్వాత దొరకకపోవడంతో మరొక స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారి క్షేత్రం అదే. మనకు అందులో ఉన్న స్వామివారిని మాత్రం 40 సంవత్సరాలకు ఒకసారి 45 రోజులైతే మనకు పూజలు అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి బస్ స్టాప్ దగ్గరనే ఉన్న చిత్రగుప్త స్వామి వారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ కొంత దూరంలోనే మీకు వచ్చేసి మరొక టెంపుల్ అయితే ఉంటుంది. ఇంతటితో మీకు ఏంటంటే టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది, కాంచీపురం టూరు. యాక్చువల్గా ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవర్స్ అయితే ఎన్నఫ్. లాస్ట్ టెంపుల్ అయితే చూస్తున్నాం చూడండి, శ్రీ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. ఇక ఇంతటితో మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మళ్ళీ కాంచీపురం బస్ స్టాప్కి అయితే వెళ్ళేసేయండి. ఇక్కడ నాకేంటంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock వరకు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వచ్చేసి మనం బస్ స్టాప్ నుంచి ఇప్పుడు వచ్చేసి మహాబలిపురం అయితే వెళ్ళిపోతున్నాం. మహాబలిపురం ఏంటంటే ఒక 60 kilometers దూరంలోనే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మహాబలిపురం వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సెస్ లేవు, ఒకటే బస్సు ఉన్నట్టున్నది. చూసుకోండి, టైం చూసుకొని అయితే వెళ్ళండి. లేదా మధ్యలో ఒకసారి దిగి కూడా వెళ్ళొచ్చు. వచ్చే వరకు 5 అవుతుంది, రెస్ట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మీకు ఎక్కడ రూమ్ తీసుకున్నా నో ప్రాబ్లం. అక్కడ నుంచి షో టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్ 1 kilometer దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతానికి మనం షో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 40 రూపీస్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనం ఈ షో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, సముద్రం ఒడ్డునే మనకు ఈ షో టెంపుల్ అయితే ఉంటుంది. పూర్వం ఏంటంటే 5 దేవాలయాలు అయితే ఉండేదట. అంతకంతకు మనకేంటంటే సముద్రంలో 5 దేవాలయాలు మునిగిపోయినాయట. ఒక్క దేవాలయం మాత్రమే కనబడుతుంది. ఒకసారి గుంత చూడండి. ఈ గుంత ఏంటంటే సముద్రంలో హెచ్చు తగ్గులు, సునాములు వస్తే గుర్తుపట్టడానికి వీలుగా అయితే నిర్మించారట. ఒకవేళ సముద్రంలో హెచ్చు తగ్గులు అయితే నీటి ప్రవాహం అనేది మీదికి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో. ఈ ఆలయాన్ని మనకు పూర్వం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా నిర్మించినప్పటికీ ఇప్పటికీ చాలా చక్కగా అయితే కనబడుతుంది. ఈ ఆలయాన్ని ఏంటంటే పల్లవరాజుల హయాంలోనే నిర్మించడం అయితే జరిగింది. చూడండి వాళ్ళ నిర్మాణ శైలి అయితే ఎంత చక్కగా కనబడుతుందో. ఇక ఇక్కడ నుంచి కొంత దూరంలో అంటే పక్కనే వచ్చేసి మహాబలిపురం బీచ్ ఉంటుంది. ఈ బీచ్ను కూడా తప్పకుండా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంజాయ్ చేయాలంటే సూపర్ ప్లేస్ ఈ బీచ్ అయితే. చూడండి ఒకసారి ఈ బీచ్ ఎంత చక్కగా మీకు కనబడుతుందో. చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఫ్యామిలీతోని పిల్లలతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చాలామంది పర్యాటకులు అయితే మీకు కనబడుతున్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ 3వ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఏంటంటే మ్యూజియం అయితే ఉంటుంది. మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, లైట్ హౌస్కు ముందు వచ్చేసి ఇలా రాక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద గుండ్ల పైన చెక్కిచ్చినవి ఉంటాయి. ఇక అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరంలోనే మీకు ధర్మరాజ మఠం అయితే కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ నుంచి వచ్చేసి మనం 5 రాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంతో చరిత్ర కలిగినాయి ఈ 5 రాక్స్గా మనం అయితే చెప్పవచ్చు. చూడండి ఎంత సూపర్గా కనబడుతున్నాయి. పూర్వం ఏంటంటే అసంపూర్ణంగా అయితే ఈ ఆలయాలు అయితే నిండిపోయాయి. స్టార్ట్ అయితే చేశారు కానీ మొత్తం కంప్లీట్ అయితే చేయలేకపోయారు. అందుకే ఎగ్జాక్ట్లీ దేనికి నిర్మించారు అన్నది తెలవడం అయితే లేదు. ఒకసారి చూడండి, మీకు మొత్తం అసంపూర్ణంగా కనబడైతే మీకు కనబడతాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తూ ఉంటే మీకు అద్భుతమైన శిల్పకళ ఆకృతులు అయితే కనబడతాయి. శిల్పాలను చెక్కాలంటే మహాబలిపురం తోపు అన్నట్టు. ఒకసారి చూడండి, ఒక్కసారి టికెట్ తీసుకుంటే మీరు సరిపోతుంది. ఎవ్రీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓలకండేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే ప్రస్తుతానికైతే మనం వచ్చాము. ఆ పై భాగంలో వచ్చేసి టెంపుల్ అయితే మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి, ఆ పై భాగానికి ఇప్పుడు మనం అయితే చేరుకుందాం పదండి. ఒకసారి పైకి వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం చాలా సూపర్గా అయితే మీకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, వావ్
ఎంత సూపర్గా ఉంచుడండి ఆ వ్యూ. ఇదంతా మహాబలిపురం యొక్క వ్యూ అన్నట్టు. లైట్ హౌస్ కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ. ప్రస్తుతాన్ని ఏంటంటే వాడుకలో లేదు. ఒకప్పుడు అయితే వర్తక వ్యాపారాలు మొత్తం పల్లవరాజుల హయాంలో ఇక్కడి నుంచే జరిగేదట, దేశ విదేశాలకు వచ్చేసి. చూడండి ఆ సముద్రం మొత్తం కనబడుతుందో. ఒకసారి ఇక్కడి నుంచి కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూశాక ఇక్కడి నుంచి కిందికి వచ్చేసేయండి. ఇక కిందికి వచ్చిరనుకో మీకు చూడండి ఇక్కడ మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి శిల్పకళా ఆకృతులు మాత్రం చాలా బాగుంటాయి. ఒక గొప్ప నిర్మాణ శైలిలో అయితే నిర్మించారు. మహాబలిపురం అంటే ఏంటంటే ఒకే రాయిని తొలిమి నిర్మించినట్టు. ఇక్కడ మొత్తం ఒక షో టెంపుల్ ఒక్కటే మనకు అక్కడక్కడ తీసుకొని వచ్చి అక్కడ నిర్మించారు రాయితోని. బట్ రిమైనింగ్ ఆలయాలు మొత్తం అక్కడ ఉన్న కొండలను తొలుముకుంటే నిర్మించడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే లైట్ హౌస్ ఉంటుంది, ఎక్కడానికి వీలు లేదు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ముందుకెళ్ళండి. ఇవన్నీ మీకు ఏంటంటే వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సినవి, మరొక విధమైతే ఆప్షన్ లేదు. ఒకసారి అయితే చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి మరొక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. ఇగో ఒకే కొండని తొలిమి నిర్మించినవి అన్నట్టు. ఇవన్నీ 2 అంతస్తులాగా ఉన్నాయి, మెట్లు కూడా ఉన్నాయి చూడండి. పై వరకు ఎక్కాలంటే ఎక్కొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఈ కొండరాల మధ్యలో నడుచుకుంటూ ఇలానే కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మీకు ఒకసారి చూడండి. ఇక్కడ సైన్ బోర్డ్ అయితే కనబడుతుంది చూడండి, ఏమేమి టెంపుల్ ఎక్కన్నాయి అని. ద్రౌపది బాత్ అని, రోయ గోపురం అన్నది. ప్రస్తుతానికి మనం ద్రౌపది బాత్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. కొండ పైన ఉంటుంది. ఒకసారి బాత్ని అయితే చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో ఇలా వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. అప్పుడు ఉపయోగించిన వాటర్ ట్యాంక్ అట. ఇది ఎంత లోతు ఉన్నదో నాకైతే తెలియదు. ఈ పక్కనే వచ్చేసి మీకు ధర్మరాజ రాక్ కట్టు త్రోన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మొత్తం శిథిలం అయిపోయింది. ఒక సింహంలాగా అయితే మనకు కనబడుతుంది అంతే. చరిత్ర మొత్తం ఇక్కడ నుంచి ఒకసారి అయితే చదువుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చిరనుకో ఆ గోపురం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇది రాజువారి ప్యాలెస్ ఏంటిదో చూడడానికి అలానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం శిథిలం అయిపోయింది. ఎంట్రన్స్ మాత్రమే మీకు కనబడుతుంది చూడండి. ఈ శైలికి నిర్మాణ శైలి ఇవంతా ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక మొత్తం ఏంటంటే శిథిలమైపోయిన రూపంలో మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి. చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. ఇలా కింది దిగి రాగానే ఒకసారి చూడండి మీకు వరాహ కేవ్ టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. ఒక పెద్ద బండరాయిని తొలిమే ఈ వరాహ టెంపుల్ని కూడా నిర్మించడం అయితే జరిగింది. లోపల వచ్చేసి దేవతామూర్తుల విగ్రహాలు మాత్రం చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దేవతామూర్తుల విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఒకవేళ మీరు గైడ్ని తీసుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు చూడండి అక్కడ గైడ్ అయితే. ఇక్కడి నుంచి కొంత దూరం వచ్చేసి గణేష్ రథ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరనే పూజలు అయితే జరగడం జరుగుతుంది. మనం ఇన్ని టెంపుల్ చూసినాం కూడా ఎక్కడైతే పూజలు జరగట్లేదు, ఇక్కడ ఒక్క దగ్గరనే మనకు పూజలు అయితే జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరం వచ్చిరనుకో ఒకసారి ఇక్కడ చూడండి ఎంత విశాలమైన ప్రదేశం కనబడుతుందో. ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ రాసి అయితే ఉంది. ఒకసారి క్లియర్గా అయితే చూడండి. నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. కృష్ణ బటర్ బాల్ అయితే ఉంది. ఇది చాలా శక్తివంతమైనదిగా చెప్పడం అయితే జరుగుతుంది. మనకు పురాణాల్లో కూడా చరిత్ర అయితే రాసి అయితే ఉంది ఈ బటర్ బాల్ పైన. ఇక్కడి నుంచి కొంత దూరం వచ్చినామనుకో రాక్ కట్ టెంపుల్ అయితే ఉంటుంది. త్రిమూర్తులు అయితే ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తారు. ఒకసారి చూపిస్తారు చూడండి. ఆలయానికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ మీకైతే కనబడుతుంది. ఒకసారి దూరంకి వెళ్ళి కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒకటే రాయి అన్నట్టు మొత్తం తొలిమి నిర్మించారు ఈ ఆలయాలని. ఇక్కడ నుంచి కొంత దూరం ఇలా నడుచుకుంటూ వచ్చినాం అనుకో ఈ చివర్లో వచ్చేసి మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఇదండి. ఒకసారి చూడండి అక్కడ రాసిన చూడండి మండపం అట. లోపల శిల్పకళ ఈ విధంగా అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసేయండి. రిటర్న్ వస్తామంటే ఇలా ఏనుగు స్ట్రక్చర్ అయితే ఉంటుంది చూడండి. మొత్తం ఒక రాయిని తొలిమి నిర్మించినాయి. అప్పటి వాళ్ళ యొక్క గొప్ప నైపుణ్యాన్ని అయితే ఇప్పటికీ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడి నుంచి బయటకు వచ్చిరనుకో అర్జున ఫినాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక కొండని ఒక రాయిని తొలిమి నిర్మించింది ఈ ప్రదేశం కూడా. మనకు మంకీలు ఏనుగులు అన్ని అవతారాలు అయితే చాలా చక్కగా అయితే కనబడతాయి. ఒకసారి చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము. ఎందుకు నిర్మించారు అనేది ఎగ్జాక్ట్లీ మనకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. కొన్ని వందల సంవత్సరాలకు వాడుకలో ఉన్న ప్రదేశం పల్లవరాజుల టైంలో. తర్వాత చోళరాజులు విజయనగర రాజులు ఎంతోమంది ఈ ప్రాంతాలను అయితే వాళ్ళు అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇంతటితో ఈ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇక్కడ చూడండి. కంప్లీట్ అయ్యే ముందు ఒకసారి లోపలైతే చూపిస్తున్నా మీకు చూడండి. ఆ నిర్మాణ శైలి ఇటువంటి మీరు ఎక్కడా చూసి ఉండరు. ఒకే రాయిని తొలిమి ఎంత చక్కగా నిర్మించారో చూడండి. ఎల్లోరా అజంతా కేవ్స్ తర్వాత అటువంటి నిర్మాణ శైలి ఇక్కడనే ఉన్నదని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంతటితో ఈ ప్రదేశం అయితే
కంప్లీట్ అయిపోయింది. లాస్ట్గా వచ్చేసి ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ బ్యాక్ సైడే మీకు ఇక చూడండి మీకు ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడంతో మహాబలిపురం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది మీకు వచ్చేసి 6th డేగా చెప్పుకోవచ్చు. కార్లో వస్తే ఆల్మోస్ట్ ఒక 4 to 5 డేస్లో ఇవన్నీ అయితే కంప్లీట్ చేయొచ్చు మీ ఓన్ వెహికల్ అయితే. నేనున్న రూమ్ను కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఈ రూమ్ పక్కనే ఉంటుంది. ఒక 800 రూపీస్ అలా పడ్డది. ఇంతటితో మీకు టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.